బీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఆయన అన్నాడు నేను 1,00,000 అరకల్ని పెట్టి అవును. రామోజీ ఫిల్మ్ దుంతా అని. ఉమ్, ఆ విధవ మళ్ళీ పోయి ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్ ఆయన వాడే భాషను వాడుతున్నాను. మా బాయిల్ అవుతుంది నల్గొండ బ్లడ్. ఉమ్, ఆ కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోయి రామోజీరావుతో లంచ్ చేసి వచ్చాడు. అవును. ఇలాంటి దుర్మార్గులు నుంచి మేము రక్షిస్తున్నాం ఉమ్, ఇవాళ ఇండస్ట్రీని. 10 సంవత్సరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేశాడు ఫిలిం ఇండస్ట్రీకి? ఒక్క నటుని నువ్వు క్రియేట్ చేయగలిగినవా? ఒక స్మాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయగలిగినరా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఈవెన్ కవిత గారైనా తెలంగాణ జాగృతి అంటున్నారు. ఏమైనా చేశారా ఈ కళలు కళాకారులకి, ఉమ్, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి? లేదు. చేయలే. మేము చేశాము. ఇవాళ నా పోరాటము నిస్వార్థంగా ఒక కమిటెడ్గా వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ లాస్ట్ 13 months ఇప్పుడు మీరు చూస్తున్నాగా 13-14 నెలలు అయింది. అవును. ఈ శత్రువులందరూ నాకు తయారైనరు. ఉమ్, ఇలా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ హోస్టాలిటీ అండ్ ఎనిమిటీ విచ్ ఆర్ సపోజ్ టు బి డన్ బై ద రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్. ఉమ్, వాళ్ళు చేయని పని నేను చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి శత్రువులు తయారవుతున్నారు. ఉమ్. అంటే వచ్చినాయి సార్, అంటే కాల్స్ వచ్చాయి. ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఇష్యూస్ జరుగుతా ఉన్నాయో, అవునండి. ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యారు ఎవరైనా? అప్రోచ్ కాదు, ఈ బఫూన్స్ ఉంటారు కదా, అల్గా జనం ఉంటారు ఫ్యాన్స్ అని, ఆ బన్నీ ఫ్యాన్స్ అను, చరణ్ ఫ్యాన్స్ అను, ఈన్ ఫ్యాన్స్ అను, వాన్ ఫ్యాన్స్ అను, ఏదో ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నిక్ నేమ్స్ దే హ్యావ్. బన్నీ అని, ఓడు చెర్రీ అని, ఏదో డార్లింగ్ అని, ఇలాంటి ఫ్యాన్స్. అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ గురించి నేను సినిమాలు ఆపట్లేదు. టికెట్ రేట్లు నేను సినిమా చూడండి పోయి అంటున్నా, తక్కువ ధరకు చూడండి అంటున్నా. ఇప్పుడు నేను 100 రూపాయలు సేవ్ చేస్తే ఆ 100 రూపాయలు మీ తల్లిదండ్రుల జోబులోనే ఉంటాయి కదా. అవును. మీరు సంపాదించినాడు తెలుస్తుంది. ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పాదూరు శ్రీనివాస్ రెడ్డిని ఒక దైవంగా చూస్తున్నారు. అంటే ఒక లక్ష్మి అవును అని కాపాడుతున్నాడు అని. అవును. కానీ ఈ యంగ్స్టర్స్కి ఇప్పుడు జంజీ అనేది ఉన్నారు వేరే దేశాలల్లో. ఇప్పుడు మీరు చూడండి, నేపాల్లో, ఇంకా బంగ్లాదేశ్లో, ఈవెన్ మొన్న ప్రొటెస్ట్లు ఇరాన్లో జరిగినాయి. ఎందుకు? ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి. కానీ అన్ఫార్చునేట్ ఇండియాలో ఆ పోరాట ప్రతిమ లేదు. తెలంగాణలో ఉన్నది, కానీ నాకు వచ్చే కాల్స్ అన్ని ఆంధ్ర నుంచి వస్తున్నాయి. నేను ఎప్పుడైతే చూసుకుంటే అవన్నీ దే ఆర్